హలో అండి, నమస్తే. నేను మీకు ఈరోజు బోట్ నెక్ విత్ డ్రాప్ షేప్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈరోజు కటింగ్ చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. రెండు ఒక వీడియోలో చెబితే డ్యూరేషన్ ఎక్కువైపోతుంది, అలాగే అప్లోడింగ్ కూడా చాలా టైం తీసుకుంటుందండి. ఇప్పుడు అప్లోడ్ మొదలు పెడితే ఈవినింగ్ అయిపోతుంది, సో అందుకని చెప్పి 2 పార్ట్స్గా చూపిస్తాను. మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటివి మరెన్నో నేర్చుకోవటానికి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నెక్ కోసం కాన్వాస్ పేపర్ బకరం తీసుకోండి. ఈ బకరంని ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనం కమీజ్కి క్లాత్ కట్ చేస్తాం. నెక్ ఎలా కట్ చేస్తాం? ఫోల్డ్లోనే కదా కట్ చేస్తాం. సో ఫస్ట్ ఇది క్లాత్ అన్నట్టుగా మీరు బకరం ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసి బేసిక్గా మెజర్మెంట్స్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే, నెక్ మీకు చెస్ట్ రౌండ్ బై 12 ఇంచెస్ మైనస్ ½ ఇంచ్ చేసుకుంటే మీకు చెస్ట్ మెజర్మెంట్, సపోజ్ చెస్ట్ రౌండ్ 36 ఇంచెస్ అనుకుందాం, బై 12 చేశారనుకోండి మీకు 3 ఇంచెస్ వస్తుంది. 3 ఇంచెస్లో ½ ఇంచ్ తీసేస్తే 2.5 ఇంచెస్ మీకు నెక్ విడ్త్ అనమాట. ఓకేనా? సో ఇది నెక్ విడ్త్ మీకు. అలాగే నెక్స్ట్ షోల్డర్ కూడా చెస్ట్ రౌండ్ అంటే ఛాతి చుట్టుకొలత బై 8 ఇంచెస్, 8 ఇంచులు మైనస్ ½ ఇంచ్ చేసుకోండి. దీనికి కూడా చెస్ట్ రౌండ్ బై 8 అంటే సపోజ్ 36 ఇంచెస్ నేను చెప్తున్నాను కాబట్టి మీకు 36 అవనివ్వండి, 34 అవనివ్వండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే ఇది 36 మెజర్మెంట్ కాబట్టి 36/12 చేశాను. మీరు అందుకే చెస్ట్ రౌండ్ మీరు ఎప్పుడైనా ప్రొసీజర్ నేర్చుకోండి. మీకు పర్టికులర్గా సపోజ్ నేను 36 మెజర్మెంట్ చెప్తున్నాను కాబట్టి ఇది ఒకటే మీరు ఇలా చేసుకోవాలని కాదు. సపోజ్ 34 అవ్వచ్చు, 32 అవ్వచ్చు. ఈ చెస్ట్ రౌండ్లో మీరు ఇక్కడ 34 అయితే 34 పెట్టి బై 12 చేస్తారు, 32 అయితే 32 పెట్టి బై 12 చేస్తారు, ఏదైనా అంతే. ఓకేనా? సో ఇది చెస్ట్ రౌండ్ బై 8 అంటే 36/8 అంటే మీకు 4.5 ఇంచెస్ వస్తుంది. 4.5 ఇంచెస్లో మైనస్ ½ ఇంచ్ చేస్తే 4 ఇంచెస్ మీకు షోల్డర్ విడ్త్ అవుతుంది. ఇందులో మరి ½ ఇంచ్ ఆర్మ్ హోల్ ఖర్చుకు పోతుంది కదా ఎలాగో, సో 3.5 ఇంచెస్ ఉంటుంది అనమాట. అది కూడా మీకు ఎక్కువ అనిపిస్తే ఇటు నెక్ నుంచి ఒక ½ ఇంచ్ పోతుంది, అంటే 3.2 ఇంచెస్ అలా ఉంటుంది. అది కూడా మీకు ఎక్కువ అనిపిస్తే ఒక ½ ఇంచ్ మీరు తగ్గించేసుకోండి. షోల్డర్ అంత బ్రాడ్ ఉండకూడదంటే యాక్చువల్ మెజర్మెంట్ ప్రకారం అయితే ఇలా చేస్తారు. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ అంటే మనం ఇలాగా చంక కోసం ఎల్ షేప్ డ్రా చేస్తాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ డౌన్ ఏదైతే ఉందో అది ఆర్మ్ హోల్ డౌన్. దాన్ని ఎలా చేస్తామంటే చెస్ట్ రౌండ్ బై 6 ఇంచెస్, 36 చెస్ట్ కాబట్టి బై 6 చేస్తే 6 ఇంచెస్ వస్తుంది. ఈ 6 ఇంచెస్ మీకు ఆర్మ్ హోల్ డౌన్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్ మెజర్మెంట్స్ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. సో మనం నెక్ కట్ చేసేద్దాం ఈ మెజర్మెంట్స్ తోటి. ఫస్ట్ నెక్ మనకి 2.5 ఇంచెస్ వచ్చింది కదా విడ్త్, 2.5 ఇంచెస్. చూడండి టేప్ కూడా ఎలా చూడాలని చాలా మందికి తెలియదు, ఇప్పటికీ నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఇది చూడండి 1 నుంచి 2, 2 నుంచి 3 ఇంత గ్యాప్లు ఉన్నాయి కదా, వీటికి ఎక్కువ దూరంగా ఉండే సైడ్ మనం చూసుకుంటే ఇవి ఇంచెస్లో మనం మెజర్ చేసుకోవాలి. ఇటు చూడండి 1, 2, 3, 4 ఈ పక్కనే వస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా మనకి సెంటీమీటర్స్లోకి వెళ్తాయి అనమాట. సో మనం ఇంచెస్లో మార్క్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంచెస్. అలాగే ఇంచెస్ కూడా ఎలా మెజర్ చేసుకోవాలంటే ఇలా చూడండి, ఇది 1 కదా, ఇక్కడ 2 ఉంది. 1కి మధ్యలో ఏదైతే లైన్ మనకి పెద్దగా కనిపిస్తుందో అది ½ ఇంచ్ అనమాట. అంటే ఇక్కడ నుంచి మనం చూసినప్పుడు ఇది ½ ఇంచు, ఇది ½ ఇంచు, 2 హాఫ్లు కలిస్తేనే కదా 1 ఇంచు. సో 1, 2, 3. ఓకేనా? 1.5 ఇంచు ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ కదా, ఇక్కడ నుంచి ఇంకొక 2 పాయింట్స్ దగ్గర చూసుకుంటే మనకి 1.5 ఇంచ్ వెళ్తుంది. 1.5 ఇంచ్ ఎలా చూసుకోవాలి? ఇది ½ కాబట్టి ఇక్కడికి చూసుకుంటే 1.5 అనమాట. ప్రతిదీ కూడా మీరు అలాగే చూసుకుంటూ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ ఎప్పుడైతే మీరు తప్పు చేస్తారో కటింగ్ తప్పు అయిపోతుంది.
స్టిచ్చింగ్ కూడా మీకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉండకుండా లూజులు వచ్చేస్తాయి అనమాట. సో మార్కింగ్ అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది మీరు స్టిచ్చింగ్స్ చేసుకోవాలంటే. ఓకేనా? మరి ఇలా చూసుకుంటాం టేప్ కొలతలు. సో 2.5 ఇంచెస్ అంటే ఇప్పుడు ఎక్కడికి వస్తుంది? ఇక్కడి నుంచి చూసుకుంటే 2 తర్వాత హాఫ్ ఇది కాబట్టి 2.5 ఇక్కడికి వస్తుంది. సో 2.5 నేను నెక్ మెజర్మెంట్ మార్క్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడికి వచ్చింది. అలాగే మనకి షోల్డర్ ఎంత వచ్చింది? చెస్ట్ రౌండ్ బై 8 ఇంచెస్ మైనస్ హాఫ్ ఇంచ్ చేసిన తర్వాత 4 ఇంచెస్ వచ్చింది. సో ఆ 4 ఇంచెస్ ఇక్కడికి మార్క్ చేస్తున్నాను. ఓకే, 4 ఇంచెస్ ఇక్కడికి మార్క్ చేశాను. అలాగే నెక్ విడ్త్, ఇప్పుడు బ్యాక్ నెక్ అనుకుందాం. బ్యాక్ నెక్ డెప్త్, మీరు బ్యాక్ నెక్ ఎంత డెప్త్ పెట్టుకుంటారో అంత డెప్త్ ఒకసారి మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా? నేను 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అలాగే పైన ఒక పావు ఇంచు షోల్డర్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి 5.25 ఇంచులు నేను మార్క్ చేస్తున్నాను నెక్ కోసం. టోటల్గా బ్యాక్ నెక్ డెప్త్ మార్క్ చేశాను నేను. ఒక లైన్ డ్రా చేసేద్దాం తెలియడం కోసం అంతే. ఎందుకు ఈ నెక్ డెప్త్ ఫుల్గా మార్క్ చేసుకున్నామంటే మీకు తెలుస్తుంది షేప్ ఎక్కడికి వెళ్తుంది అనేసి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్ విడ్త్ విషయంలోకి వస్తే ఈ మెడ వెడల్పు ఏదైతే ఉందో 2.5 ఇంచెస్ మార్క్ చేసాం మనం. ఎప్పుడైనా సరే బోట్ నెక్ విడ్త్ మనం పెంచుకోవాలండి. పెంచుకోకపోతే మీకు బోట్ నెక్ షేప్ అనేది రాదు. ఓకేనా? పెంచుకుందాం. ఎంత పెంచుకోవాలంటే ఒక 1 ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2.5 ఇంచెస్ కదా, ఇంకొక 1 ఇంచ్ అంటే 3.5 ఇంచెస్ నెక్ విడ్త్ అవుతుంది. మరి 3 ఇంచులు దాటితే భుజాలు జారిపోతాయని చాలాసార్లు చెప్పారు కదండి. మరి 3.5 ఇంచులు మార్క్ చేస్తున్నారు, జారవా అంటే జారిపోవండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం మెడ వెడల్పు ఎక్కువ పెట్టేసి నెక్ డెప్త్ అంటే లోతు కూడా ఎక్కువగా పెట్టేసుకున్నప్పుడు మనకి భుజాలు అవి జారిపోతాయి. ఈ నెక్ ఎంత ఉంటుంది? పైకి ఉంటుంది కదా. సో కాబట్టి మీకు ఈ షోల్డర్ ఆ నెక్ కలిపి సపోర్ట్ చేస్తాయి కాబట్టి అది జారకుండా ఉంటుంది. ఓకే, ఇక్కడికి పెట్టాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి మన షేప్ కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటే బాగా పైకి ఉంటుంది. కొంచెం కిందకి కావాలంటే 2.5 ఇంచెస్ వరకు మీరు మార్క్ చేసుకోవచ్చు. ఓకే, నేను 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇది ఇక్కడ 3.5 కదా, ఆ 3.5 ఇలాగా ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు నెక్ షేపు మీరు చేత్తో గీసుకుంటే గీసేసుకోవచ్చు, లేకపోతే కర్వ్స్ ఉంటాయి కదా మనకి ఆర్మ్ హోల్ కర్వ్స్, వాటితో గీసుకున్నా కూడా మీకు షేప్ అనేది నీట్గా వస్తుంది. ఓకే, ఇంకా మనకి లోతు కావాలంటే గీసుకోవచ్చండి. ఎలాగైనా సరే అది మన ఇష్టమే. మనం షేప్ డ్రా చేసుకునే దాన్ని బట్టి నెక్ షేప్ అనేది ఉంటుంది. ఓకేనా? నేను ఇలా డ్రా చేశాను బోట్ నెక్ కోసం. నెక్స్ట్ ఈ కింద మనం ఏదైతే ప్లేస్ తీసుకున్నామో దీనికి ఏం చేస్తారంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రాప్ లాగా ఒక షేప్ ఒకటి డ్రా చేసుకోండి. కింద లావుగా పైన సన్నగా షేప్ వెళ్తే మీకు షేప్ అనేది బాగా వస్తుంది. డ్రాప్ అలా ఉంటుంది. ఇలా మీరు లేకపోతే పైన కింద ఒకలాగే డ్రా చేసి మధ్యలో వెడల్పు కావాలనుకున్నా సరే నెక్ షేప్ మీకు ఎలా కావాలంటే అలా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డ్రా చేసాం కదా, దీన్ని కట్ చేసేస్తాను. నేను నెక్ షేప్ కట్ చేస్తాను.
ఓకేనా. మనం ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీకు ఇలా ఉంటుంది షేపు. చూడండి ఇక్కడ మార్కింగ్ లేదు, బ్యాక్కి తిప్పాను. సో మీకు షేప్ నీట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు డ్రాప్ షేప్ మనం ఇలా కట్ చేస్తాము. అయితే ఇది కమీజ్ బ్యాక్ నెక్. మరి ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలి అంటే ఈ డ్రాప్ని వదిలేసి ఈ షేప్ ఏదైతే ఉందో ఇది ఇలాగ బకరం మీద ఫోల్డ్లో కట్ చేసుకోండి. ఇప్పుడు మీకు బ్యాక్ షోల్డర్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ షోల్డర్ కూడా అలాగే ఉండాలి. మనం నెక్ కూడా సేమ్ ఇలాగే పెట్టుకోవాలి. అప్పుడే మీకు బోట్ నెక్ అనేది కుదురుతుంది అనమాట. లేదు మీరు ఫ్రంట్ దించుకుంటామంటే దించుకోవచ్చు, షోల్డర్ మాత్రం మారకూడదు. ఓకేనా. సో షేప్ మనకి ఎగ్జాక్ట్ బోట్ నెక్స్ కావాలంటే మీకు ఫ్రంట్ కూడా బోట్ నెక్ కావాలంటే షేప్ మాత్రం ఈ షేప్ డ్రా చేసుకోండి. ఈ డ్రాప్ని వదిలేయండి. ఓకే, కట్ చేసేద్దాం దీన్ని నెక్ షేప్కి. ఓకే, నెక్ షేప్ ఎలా అయితే ఉందో అలాగే ఒక 30 ఇంచు వరకు మీరు మార్కింగ్ చేసుకోండి. ఈ బకరం ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఐరన్ చేస్తాం వేరే క్లాత్కి, ఒక సైడ్ అతుక్కుపోతుంది అనమాట. ఏ సైడ్ అయితే స్మూత్గా ఉంటుందో అది క్లాత్ మీద పెట్టి ఇంకో సైడ్ మనం రివర్స్లో ఐరన్ చేస్తే మీకు ఈ బకరం నెక్ షేపు అలాగా అతుక్కుపోతుంది దానికి. ఓకే, ఇప్పుడు మనం ఈ షేప్ని అలాగా కట్ చేసేసుకుని క్లాత్కి ఐరన్ చేసేద్దాం. ఇది కట్ చేసేద్దాం. ఈ పక్కన మాత్రం ఫోల్డింగ్కి సరిపోయేటట్టు ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఉంచుకోండి, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో ఈ రెండు కూడా మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. సో కటింగ్ చేసుకునే విధానం ఇది. ఇవి ఎలా అటాచ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరు నేర్చుకోవాలంటే షేర్ చేయండి. ఫైనల్గా ఇలాంటివి ఎన్నో నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.